పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రెండేళ్లుగా ఫ్యాన్స్ ని ఊరిస్తూ వస్తోంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. సినిమాని జ్యోతి కృష్ణ ఓ కొలికి తీసుకొచ్చారు. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి అప్డేట్స్ కూడా ఒక్కొక్కటిగా మేకర్స్ రివీల్ చేస్తున్నారు. 2025లో ఈ మూవీ రిలీజ్ మీద క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఫ్యాన్స్ కిక్కిచ్చే న్యూస్ చెప్పేశారు. రీసెంట్ గా హరిహర వీరమల్లు టీం న్యూ ఇయర్ స్పెషల్ గా ఫ్యాన్స్ కి ఓ సర్ప్రైజ్ షేర్ చేసింది. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలో రానున్న మూవీ హరిహర వీరమల్లు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది రెడీ అవుతోంది. నిజానికి హరిహర వీరమల్లు అదిగో ఇదిగో అంటూ ఫ్యాన్స్ 2 years గా వెయిట్ చేసేలా చేస్తోంది. క్రిష్ డైరెక్షన్లో స్టార్ట్ అయిన ఈ మూవీ పవన్ పాలిటిక్స్ లో బిజీ కావడంతో లేట్ అవుతూ వచ్చింది. దీంతో క్రిష్ హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ వదిలేసి వేరే మూవీలతో బిజీ అయిపోయారు. ఈ ప్రాజెక్ట్ జ్యోతి కృష్ణ తన భుజానెత్తుకున్నారు. ఒకానొక టైంలో 2025లో అయినా హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని నెట్టింట ఫ్యాన్స్ కామెంట్స్ కూడా చేశారు. దానికి కారణం పవన్ పాలిటిక్స్ లో బిజీ షెడ్యూల్ చూస్తుంటే ఇప్పట్లో హరిహర వీరమల్లు షూటింగ్ అవ్వదని అంతా అనుకున్నారు. సమ్మర్లో వచ్చే అవకాశం ఉందంటూ నెట్టింట కొన్ని రోజులుగా డిబేట్ రన్ అవుతోంది. హరిహర వీరమల్లు లేట్ అయితే ఆ టైంలో తమ మూవీ రిలీజ్ కావాలని విజయ్ దేవరకొండ, గౌతమ్ తిరునూరి వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా ప్రొడ్యూసర్ నాగవంశీ హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ క్లారిటీ వచ్చాకే తమ మూవీ రిలీజ్ డిసైడ్ చేస్తామన్నారు. మార్చ్ 28న హరిహర వీరమల్లు రిలీజ్ కాకపోతే తమ సినిమా రిలీజ్ చేస్తామని నాగవంశీ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్న హరిహర వీరమల్లు ఓజీ మూవీలకు కాల్ షీట్స్ ఇస్తూ వీలైనంతగా ప్రాజెక్ట్స్ పూర్తి చేసేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ దాదాపు పూర్తి కావచ్చిందని మూవీ యూనిట్ టాక్. ఈ జనవరిలో 10-12 రోజుల్లో పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందట. ఫిబ్రవరిలో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్నీ కరెక్ట్గా వర్కౌట్ అయితే మార్చిలో మూవీ రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. దీనికి తగ్గట్టే న్యూ ఇయర్ స్పెషల్గా హరిహర వీరమల్లు మూవీ యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్లో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసేశారు. న్యూ ఇయర్ సందర్భంగా హరిహర వీరమల్లు నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కొత్త పోస్టర్లో మరోసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ త్వరలో హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ పూర్తి చేస్తానని పేర్కొన్నారు. హరిహర వీరమల్లు పూర్తి కాగానే ఓజీని సైతం వీలైనంతగా పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాదిలో హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేస్తారని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ విషయంలో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం చాలా పట్టుదలతో ఉన్నారు. పవన్ సైతం చెప్పిన డేట్కే మూవీ షూటింగ్ పూర్తి చేసేందుకు డబ్బింగ్ డేట్స్ ఇచ్చారట. హరిహర వీరమల్లు సినిమా విడుదల మార్చ్ 28నే ఉండబోతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ మూవీ ఏప్రిల్లో కానీ మే కానీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. హరిహర వీరమల్లు షూటింగ్ లాస్ట్ స్టేజ్కు చేరుకుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్యం కోసం పోరాడే యోధుడి క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చ్ 28న హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. న్యూ ఇయర్ స్పెషల్గా హరిహర వీరమల్లు మూవీ యూనిట్ ఓ అప్డేట్ షేర్ చేసుకుంది. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ ఓ పాట పాడినట్టుగా తెలిపింది. జనవరి 6న పవన్ పాడిన పాటను రిలీజ్ చేయనున్నారు. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ మాట వినాలి అనే సాంగ్ పాడారట. దీంతో పవన్ కళ్యాణ్ పాడిన పాటల లిస్టులో మాట వినాలి సాంగ్ కూడా యాడ్ అయింది. దీంతో పవన్ పాట పాడడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.